తిరుపతిలోని శెట్టిపల్లి భూముల సమస్యకు ఎండ్ కార్డు పడింది. గత 4 దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ప్రాబ్లంను పరిష్కరిస్తూ పైసా ఖర్చు లేకుండా రైతులకు పట్టాలందిస్తోంది ప్రభుత్వం. గత 4 దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న తిరుపతిలోని శెట్టిపల్లి భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుండటంతో ఆ ప్రాంత రైతుల ఆనందానికి అవధులు లేవు. శెట్టిపల్లి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడంతో రైతులు తుడా కార్యాలయానికి చేరుకుని సంబరాలు చేసుకున్నారు. తాను బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే 4 దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న శెట్టిపల్లి భూముల సమస్యకు పరిష్కారం చూపినట్టు తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం తిరుపతి రూరల్, రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగుతుందన్నారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా రైతులకు హక్కు పత్రాలను అందజేస్తున్నామన్నారు దివాకర్ రెడ్డి. ఈ రోజు అందరూ కూడా సైట్లు దారి చేసాము. నెక్స్ట్ ఫేసెస్ లో అగ్రికల్చర్ దారి చేస్తాము. అన్నీ కూడా మేము ఎంత ఫాస్ట్ వీలైతే అంత త్వరగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసే విధంగా దీన్ని చేస్తున్నాము. ఇప్పుడు ఫాదర్ పేరుతో వాళ్ళ తాతగారి పేరుతో ఆస్తుంటుంది. వాళ్ళు మరణించుంటారు. సో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ లీగల్ ఎయిడ్స్కి అందరికి మనం ఫ్లాట్లు ఇవ్వాలా. సో అవి కూడా మిస్టేక్ జరగకుండా అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. సుమారు 16 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజును ప్రభుత్వమే భరిస్తుంది. దీంతో శెట్టిపల్లి గ్రామస్తులు 1 రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండానే భూములు వారి సొంతమవుతున్నాయి.